గురూజీ పెద్దతుమ్మిడి నుంచి గౌరీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి గౌరీ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. తప్పకుండా అండి, మీ వారి పేరు నక్షత్రం చెప్పండి. మా వారి పేరు పార్థసారథి అండి. నక్షత్రం అయ్యేమి తెలియదండి నాకు. పుట్టిన తేదీ? పుట్టిన తేదీ జూలై 19 అన్నారండి, మరి అది కూడా సరిగ్గా తెలియదు నాకు. స్వామి సుమారు ఎంత వయసు ఉండొచ్చు? వయసు ఇప్పుడు 40 సంవత్సరాలు ఉంటాయండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం స్వామి. నమస్తే అసలు ఎన్నాళ్ళుగా స్వామి మీ కాలు కలిసింది. 4 సంవత్సరాలు బట్టి పెడతానే ఉన్నాను స్వామి. మీ దివ్యమంగళ స్వరూపానికి దివ్యమైన పాద పద్మలకు చేత శాస్త్ర కోటి నమస్కారాలు స్వామి. మా ఆశీస్సులు తల్లి, మా ఆశీస్సులమ్మా. అందరికీ ఉండాలి స్వామి మీ ఆశీస్సులు ఎప్పుడు ఉంటుందమ్మా అందరికి. సర్వదా రక్షణ, సర్వదా భగవంతుడు అందరికి మంచి చేయాలనేదే మా సంకల్పం కదా తల్లి. అసలు టెన్షన్ వచ్చేస్తుంది స్వామి, ఏం మాట్లాడాలి తెలియట్లా. సరే తల్లి, నేనే మాట్లాడతానులేండి. రమణ శాస్త్రం వేశాను, పంచమ స్థానం గురుస్థానం ధనస్థానం అని చెప్తూ ఉంది. అంటే ఆర్థిక సమస్యలో చాలా ఇబ్బందుల్లో చిక్కేసుకున్నారు, అవునా కదా? అవును స్వామి. ఎంత కష్టపడి సంపాదన చేసినా డబ్బులు మిగతా లేదు ఇంట్లో. అవును స్వామి. ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రాదు, గొడవలే వస్తాయి, ఎవరి నుంచి సపోర్ట్ లేదు, అసలు ఇంట్లో తృప్తి జీవితం, ప్రశాంతత లేదు. అవును. భార్య భర్తల్లోనూ ప్రశాంతత లేదు, పిల్లల్లో జీవితంలోనూ ప్రశాంతత, అంటే ఏ దాంట్లోనూ తృప్తి సుఖ జీవితం అనేది లేకుండా పోయింది. అవును స్వామి. కుటుంబస్తుల నుంచి కూడా సపోర్ట్ లేదమ్మా. అందరూ మిమ్మల్ని ఉపయోగం చేసుకుంటారు, ఆఖరికి మీ ఇంట్లో భోజనం తిని మిమ్మల్ని నిందించేసి వెళ్ళిపోతారు తల్లి. నిజమే స్వామి, నేను ఎన్నో కష్టాలు పడ్డాను స్వామి. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. ఉండి తల్లి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అందరూ ఎదిరించి పెళ్లి చేసుకున్నారు, అయినా కూడా వాళ్ళు ఎవరి నుంచి సపోర్ట్ లేదమ్మా, అంతే మీకు. అవును స్వామి, ఎవరి నుంచి సపోర్ట్ లేదు, మేము ఇద్దరమే అలాగే బతుకుతున్నాం. నాకు 2 పిల్లలు స్వామి. మీ భర్త ఏం పని చేస్తారు తల్లి? నా భర్త డ్రైవర్ స్వామి. ఎన్ని సంవత్సరాల నుంచి? ఆయన ఇంటర్ మానేసి డ్రైవర్ గా చేరారండి, ట్రాక్టర్ డ్రైవర్ అండి. శుభం, మంచిది తల్లి, శుభం, మంచిది. కానీ జన్మ జాతకంలో మీ భర్తకి జాతకంలో దోషం వచ్చింది తల్లి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించాడు, బై బర్త్లోనే సర్పశాపంతో జన్మించాడమ్మా. సర్పశాపంతో జన్మించారు, అందుకే జీవితంలో అన్ని రకాల కష్టాలు అనుభవిస్తున్నారు. పాపం చాలా మంచోడే అమ్మా నీ భర్త, చాలా కష్టపడతాడు, అభివృద్ధి లేదు. సరే అమ్మా, భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒక 108 రోజులు రోజు ఉదయాన్నే ఇద్దరు స్థలస్నానం చేసుకొని నాగదేవతలకు పాలు పోయండి. ఒక 108 రోజులు చక్కగా చేయండి.